ఈ నెల 28వ తేదీ సూర్యాపేటలో కల్లు గీతా కార్మికులకు సంబంధించి వారి సమస్యల మీద తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం ఎంవి రమణ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కార్యక్రమం అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కల్లు గీతా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామని చెప్పారు. ఇప్పుడు 100 కోట్లు కాదు, 1 రూపాయి కూడా ఇప్పటికి పెట్టలేదు. అదేవిధంగా గీతా కార్మికులకు పెన్షన్ వేస్తామన్నారు. 2000 ఉన్న వాళ్ళకు 4000 వేస్తామన్నారు. ఆ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది. అదేవిధంగా 50 ఏళ్ళు దాటి అర్హత ఉన్న వాళ్ళు మా కల్లు గీతా కార్మికులకు కొత్తగా పెన్షన్ సౌకర్యం కల్పించడానికి దానికి కూడా ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తలేదు. అదేవిధంగా తాటి చెట్టు మించలి పడి చనిపోయిన వాళ్ళకు కావచ్చు తక్షణ పరిహారం 10 లక్షల రూపాయలు. అదేవిధంగా శాశ్వత వికలాంగులైన వాళ్ళకు కూడా 10 లక్షలు ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టిర్రు. అది కూడా ఇప్పటి వరకు ఆ హామీ అట్లే ఉన్నది. అదేవిధంగా దహన ఖర్చుల కింద కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళకు తక్షణం ఒక 30,000 40,000 రూపాయలు ఇచ్చేది, అది కూడా ఆపిర్రు. అదేవిధంగా పాక్షిక వికలాంగులకు వాళ్ళకు వికలాంగుల పింఛన్ ఇస్తామన్నారు, అదే అటే ఉన్నది. ఆ వాళ్ళకు కూడా ఎటువంటి తక్షణ పరిహారం ఇస్తలేరు. ఇటువంటి సమస్యల మీద మన తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం మన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నోసార్లు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా దీనికి మన బీసీ సంక్షేమ శాఖ అధికారుల దగ్గరికి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మా సమస్యలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, వీటి విషయంలో మీరు సత్వరమే బడ్జెట్ కేటాయించాలి, మాకు న్యాయం చేయాలని కూడా ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి కూడా ఇప్పుడు 7 నెలలు అవుతుంది. అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. అదేవిధంగా మాకు ప్రధానంగా బెల్ట్ షాపులతో కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. బెల్ట్ షాపుల వల్ల కూడా మాకు కళ్ళు ఇబ్బందులు మా గీతా కార్మికులు ఎదుర్కొంటారు. వాటిని కూడా మేము తొలగించాలి, వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మా రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు గతంలో యాదగిరిగుట్ట బహిరంగ సభలనే తీర్మానం చేసిరు. మళ్ళీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను మా గవర్నమెంట్ అత్తే వెంటనే తీసేస్తాం, ఆడోళ్ళ పైసలను ఓడగొడతారని అప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం కూడా మన అందరికీ తెలుసది. ఆ మాట కూడా నిలబెట్టుకోవట్లా ఇప్పటికీ విఫలమైన పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి గురించి తెలంగాణ కల్లు గీతా కార్మికుల కొరకు పెద్ద భారీ బహిరంగ సభ హైదరాబాద్లో మన సూర్యాపేటలో ఏర్పాటు చేస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున కల్లు గీతా కార్మికులు రావాలి, మన హక్కుల కొరకు నినదించాలి, కొట్లాడాలి. అట్లయితేనే ఇప్పుడు నిద్రపోతున్న ఈ మొద్దు ప్రభుత్వానికి కొంచెమన్నా వాళ్ళకు మళ్ళీ తెలివచ్చి మన సమస్యల మీద స్పందిస్తారు. లేకపోతే మనం ఎక్కడో అక్కడనే ఉంటే మనల్ని గిట్లే చిన్నచూపు చూసే అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా మన కల్లు గీతా కార్మిక సంఘాలకు సభ్యులకు పిలుపునివ్వడం జరుగుతుంది. హుస్నాబాద్ కల్లు గీతా కార్మిక సంఘం మండలాధ్యక్షులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్.